తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకుంటుందా అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి టార్గెట్ తెలంగాణ నియమించుకున్న కాల్చి తెలంగాణ వ్యూహాత్మకంగా ప్రజల సమస్యల మీద గలమెత్తుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ అంశం గురించి అయితే బీజేపీ లీడర్ రాము యాదవ్ అన్నతో అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలా నమస్తే అన్న, తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందా ఏంటి? అసలు రైతుల కాడికి వెళ్తా ఉన్నారు, ఎప్పుడు లేని విధంగా కొంత బీజేపీ ఉనికి అనేది చాటుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏంటి ప్రణాళిక ఏంటి అన్న? ఖచ్చితంగా చెప్పాలంటే గత నెలలో ఏదైతే నరేంద్ర మోడీ గారి పర్యటన తెలంగాణలో ఏదైతే జరిగిందో ఆ తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్ గారి నాయకత్వంలో ఈరోజు రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రైతుల పక్షాన ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇంట్లో వండుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రతిపక్ష పార్టీలు పోషించే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఇలా రైతుల పక్షాన యావత్ తెలంగాణలో ఉన్న రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ అమరవీరుల సాక్షిగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేపట్టినాం. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో గత ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉండి ఏదైతే యువతకు ఏ విధంగా అన్యాయం చేసిందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలకు అధికారంలో వచ్చినాక కూడా చదువుకుంటున్న విద్యార్థులకు 10,000 కోట్ల రూపాయలని స్కాలర్షిప్ అండ్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇలా యాజమాన్యాలు చేస్తున్న ఏదైతే సంఘటనలు చూస్తూ ఉంటే చదువుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ చెల్లించకపోవడంతో వాళ్ళ సర్టిఫికేట్లు రావట్లేదు. అట్లీస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు వీళ్ళు గత యూత్ డిక్లరేషన్ లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా కాలయాపన చేయడము, ఏదైతే రోజు రోజుకు యువతకు వయ పరిమితి మించిపోవడము, ఇది ఒక అసంతృప్తిగా తెలంగాణ యువతగా భావిస్తా ఉన్నారు. దాని భారతీయ జనతా యువ మోర్చా చదువుకున్న విద్యార్థులకు 10,000 కోట్ల రూపాయల రీంబర్స్మెంట్ చెల్లిస్తూ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేదాకా భారతీయ జనతా యువ మోర్చా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎక్కడ కూడా నిద్రపోనియదని ఇలా భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులు కుండే గణేష్ గారి నేతృత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగ సమస్య చాలా ఉన్నప్పుడు కూడా కొన్ని పార్టీలు మాట్లాడడానికి కూడా కొంత కనుమరుగైన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంత ప్రభావితం చేయలేదు. ఇక్కడ కూడా ఎంతవరకు బీజేపీ కృషి చేసే ప్రణాళిక ఉందనంట. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా యువత పక్షాన ఏకైక రాజకీయ యువజన విభాగం విద్యార్థుల పక్షాన పోరాడిందంటే కేవలం భారతీయ జనతా యువ మోర్చా. 12.5 సంవత్సరాల నుంచి అది పోలీసు నియామకాలే కావచ్చు, టీఎస్పీఎస్ అక్రమాలే కావచ్చు, అదేవిధంగా పోలీసులకు అంటే వయో పరిమితి కానిస్టేబుల్ నియామకాలలో జరిగిన అక్రమాలే కావచ్చు, అదేవిధంగా 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీక్ల విషయంలో కావచ్చు, గ్లోబల్ ఈన సంస్థ చేసిన మోసాలే కావచ్చు, అంటే వరుస క్రమంలో 12.5 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో యువత పక్షాన, నిరుద్యోగ పక్షాన, రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ సమస్య పోరాడుతున్న ఏకైక యువత విద్యార్థి విభాగమే కావచ్చు, అదేవిధంగా యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా పోరాడుతుందని మనం చెప్పొచ్చు. ఇంకోటి అమీర్పేట సాక్షిగా నిన్న మైత్రివనం సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం అయితే జరిగింది. 2034 వరకు కూడా ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండబోతా ఉందని కూడా వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా వస్తాయి అంటే కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో చూసినట్టయితే ఎన్నికల సందర్భంగా అమలు కాని హామీలతోటి అధికారంలోకి వచ్చినాక మొండి చేయి చూపించే ఘనత కాంగ్రెస్ పార్టీది. అందుకే దేశంలో ఈరోజు 3 రాష్ట్రాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ. దాన్ని చూసే మనం ఆ గ్రాఫ్ చూసి ఎలా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజాదరణ పొందుతుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ పేరుతోటి ఏ విధంగా అక్రమ చొరబాటులు, అదేవిధంగా నకిలీ ఓట్లని తొలగించడం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో ఆల్టర్నేట్ భారతీయ జనతా పార్టీ ఉండబోతుందని నేను తెలియజేస్తాను. ఇంకొక విషయం, ఎస్ఐఆర్ పైన ఇటు రాష్ట్ర నాయకులు అంటే ఈ తెలంగాణ రాష్ట్రే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వైసీపీ నేతలు కూడా గలమెత్తుతా ఉన్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది, ఓట్లు పెంచడమా ఓట్లు తగ్గించడమా, వాళ్ళ అనుకూలంగా విధానాన్ని ఇక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంది. వాటిని ఖండించాలని కూడా వైసీపీ నేత అధినేత జగన్ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా వస్తుంది? ఇక్కడ కూడా ఎస్ఐఆర్ యొక్క
ముఖ్య ఉద్దేశము చనిపోయిన వాళ్ళ ఓట్లను తొలగించడము, నకిలీ ఓట్లను తొలగించడము. ఒక్కొక్క వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్లో ఓటేస్తుంటే ఇటు తెలంగాణలో ఓటేస్తా ఉన్నారు. అంటే ఒక వ్యక్తికి కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన ఏదైతే హక్కు ఉందో ఒకే ఓటు. అంటే అక్రమ ఓట్ల వల్ల కూడా ఈరోజు ప్రజాస్వామ్యం తప్పుడు దోవ పడుతుందనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో క్లీన్ అండ్ నీట్ పాలిటిక్స్, ఎవరైతే సింగిల్ ఓటు తోటి 1 నేషన్ 1 ఎలక్షన్ రాబోతుంది. ఖచ్చితంగా ఈ అక్రమ చొరబాటులే కాకుండా అక్రమంగా అధికారంలోకి వస్తున్న రాజకీయ పార్టీలకు నిద్ర పట్టట్లేదు ఎస్ఐఆర్ తోటి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.